ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి వారిని అభివృద్ధిలోకి తీసుకురావడమే లక్ష్యంగా కమిషన్ పనిచేయాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఆకాంక్షించారు. ప్రస్తుత జనాభా తగ్గిపోతోందని, జనాభా లెక్కలు దక్షిణాదిన తక్కువగా ఉన్నాయని మంత్రి అన్నారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణ రాజుకు కాకినాడలోని స్థానిక గోదావరి కళాక్షేత్రంలో పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథి మంత్రి వై సత్యకుమార్ ప్రసంగించారు. ప్రస్తుత జనాభా తగ్గిపోతుందని, అందువల్ల జనాభా పెంచే విషయంలో ప్రజల నిబంధనలు అనుసరించాలని సూచించారు. బాలల హక్కుల పరిరక్షణ విషయంలో ఎటువంటి రాజీ పడొద్దని, వారిని రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే విధంగా కమిషన్ సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్పొరేట్ రంగంలో బాలల కోసం 25% విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని సత్యకుమార్ సూచించారు. నూతన చైర్మన్ గా పదవి చేపట్టిన వేటుకూరి సూర్యనారాయణ రాజు మాట్లాడుతూ కమిషన్ చైర్మన్ నిమిత్తం 390 మంది తమ దరఖాస్తులను దాఖలు చేశారని, అందరూ తనను ఎంపిక చేయడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారన్నారు. బాలలకు అందుతున్న పథకాలు క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఈ కమిషన్ పనిచేస్తుందన్నారు. అలాగే రాష్ట్రంలో ఉన్న కమిషన్ పరిరక్షణ నిమిత్తం ఉన్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కారం దిశగా పనిచేస్తారని తెలిపారు. అనంతరం చైర్మన్ వేటుకూరిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు చెల్లా మధుసూదన్ రావు, ప్రేమలత, నాగమానస, ఉండవల్లి గాంధీబాబు, మందాల గంగ సూర్యనారాయణ, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, విప్ దాట్ల సుబ్బరాజు, మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీఎస్ఎన్ వర్మ, ఎంఏ వేమ, ఎమ్మెల్సీ పేరవతుల రాజశేఖర్, ముత్తా నవీన్, బిక్కిన విశ్వేశ్వరరావు, చైతన్యరాజు, ఎస్వీఎస్ అప్పలరాజు, ఎనిమిరెడ్డి మాల్కొండయ్య, తుమ్మల పద్మ, పైడా కృష్ణమోహన్, యాళాదర్బాబు, గట్టి సత్యనారాయణ, కంబాల శ్రీనివాసరావు, సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. కానీ వాళ్ళకి సరైన చదువు చెప్పి వాళ్ళకి ప్రయోజనం చేస్తే అప్పుడప్పుడు అంటూ ఉంటారు పెద్దలు, మట్టిలో మాణిక్యాలు ఉన్నాయంటూ ఉంటారు. అలాంటి మట్టిలో మాణిక్యాలు తయారు చేయడానికి సూర్యనారాయణ రాజుకి మంచి అవకాశం వచ్చిందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు ఈ రోజున. అలాంటి పిల్లలందరూ చదివించిన తర్వాత అండి చాలా మంది అక్కడక్కడ కనిపిస్తుంటారు. నువ్వు ఎక్కడ చదువుకున్నావంటే మాకు వెనక ముందు ఎవరు లేరండి, ప్రభుత్వ పాఠశాల అప్పుడు జాయిన్ చేశారు, చదివించారు, ఈరోజు నేను పెద్ద డాక్టర్ అయ్యాను, ఇంజనీర్ అయ్యాను, లేదా కలెక్టర్ అయ్యానని చెప్పిన సందర్భాలు చాలామంది చూసామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాంటి సామాన్యుల్ని ఈరోజు చదివించే అవకాశం, చూసే అవకాశం సూర్యనారాయణ గారికి కింద డైరెక్టర్ దక్కింది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక మంచి కార్యక్రమానికి, మంచి వ్యవస్థకి చైర్మన్గా సూర్యనారాయణ గారికి ఇచ్చారు. ఈరోజు వారికి కూడా మనం అందరూ కలిసి ఈ రోజున ఈ రాష్ట్రంలో ఈరోజు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎక్కడెక్కడైతే ఇటువంటి పిల్లలు ఉన్నారో చదువుకోకుండా, అలాంటి పిల్లలందరూ కూడా ఈరోజు ప్రభుత్వం చాలా ప్రోత్సహిస్తుంది. ఈరోజు అన్ని రంగాల్లో కూడా ఈ రోజునతో పాటు విద్యారంగాన్ని ఈరోజు అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తుంది. ఈ రోజున ఒక నాలెడ్జ్ హబ్గా తయారైంది. మొన్నే చూశారు, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు బ్రహ్మాండమైన ర్యాంకులు తెచ్చుకున్నారు. ఈ రోజున బాలల హక్కుల్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. బాలల హక్కులను రక్షించడం అంటే అది కేవలం హక్కులను రక్షించడం అంటే వాళ్ళు 14 సంవత్సరాల లోపల వయసులో ఉన్న వాళ్ళని బయటకు తీసుకొచ్చి పని చేయకుండా ఆపడం మాత్రమే కాదు, వారి భవిష్యత్తును నిర్మించడం అవుతుంది. ఒక బాలిక భవిష్యత్తును నిర్మించినట్లయితే ఒక కుటుంబాన్ని మనం నిలబెట్టినట్టు అవుతుంది. ఒక కుటుంబాన్ని నిలబెడితే ఈ సమాజం కూడా నిర్మాణం అవుతుంది. దాని అనుగుణంగా మనకి ఏదైతే లక్ష్యాన్ని మనకు పెట్టారో స్వర్ణాంధ్ర 2047 ఒక హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మించాలను, లేదా వికసిత భారత్ 2047 ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భారత్ ముందు నిలబెట్టాలా అనే ఆలోచన ఏదైతే మన ముఖ్యమంత్రి గారు లేదా ప్రధానమంత్రి గారు చేస్తున్నారో, దానికి బాలల భాగస్వామ్యం లేకుండా, బాలికల భాగస్వామ్యం లేకుండా జరగదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని ఆ రకంగా బాలికల భవిష్యత్తును నిర్మించే దిశగా ప్రభుత్వం చేపడుతున్న విషయంలో సమాజం కూడా భాగస్వామ్యం కావాలా, రాజకీయ పార్టీలు కూడా భాగస్వామ్యం కావాలా. హక్కుల పరిరక్షణ కోసం కమిషన్గా ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటున్న కమిటీ మెంబర్లు కూడా దాని వంతు కృషి చేయాలి. అప్పుడే మనం ముందు మన నేతలు, మన దార్శనికత కలిగిన నాయకులు ఉంచిన ఒక లక్ష్యాన్ని మనం చేరడానికి కూడా అవకాశం ఉంటుందని ఒక ఎన్జిఓని ఏర్పాటు చేసి పిల్లలని చదివించాలి. 100% మేము మన జిల్లాలో 100% పిల్లలు స్కూల్లో ఉండాలి అనే ఆలోచనతో ఆ రోజు పనిచేసిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఏదైతే మేము అప్లై చేసినట్టు ఇందాక మా గాంధీబాబు గారు చెప్పారు, ఇది మిగతా కార్పొరేషన్ లాగా ఇది నామినేటెడ్ పోస్ట్ కాదు. ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్లో సుమారు 470 మంది అప్లై చేశారు. అందులో 370 మంది వాళ్ళు అర్హులని తేల్చిన తర్వాత ఆ 370 మందిని ఇంటర్వ్యూ చేశారు, ఇంటర్వ్యూ టీం. ఆ ఇంటర్వ్యూలో మేము 7 సెలెక్ట్ అవటం జరిగింది.
ఆ విధంగా ఏదైతే ఆ రోజు ప్రజా జీవితంలో విద్యార్థి దశలో కానీ భారతీయ జనతా పార్టీలో కానీ సేవాభావంతో మన ప్రాంతంలో ఉన్న యూత్ విద్యార్థులు ఆ రోజు మేము అనుకునేవాళ్ళం, అందరూ పెద్దలంతా నేటి విద్యార్థులే రేపటి పౌరులు అనేవారు. కానీ మేము ఆ రోజు మాట్లాడేవాళ్ళం, ఈ రోజు విద్యార్థులే ఈ రోజు పౌరులే, నేటి విద్యార్థులు రేపటి పౌరులు కాదు అని ఆ రోజు ఇది సమాజ సేవగా భావిస్తాను చేస్తామని చెప్పడం ఖచ్చితంగా వారికి మా సపోర్టు, మరి ప్రజాప్రతినిధులుగా కానీ మన అందరి సపోర్టు ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా మనం ఎంత అభివృద్ధి చెందిన కొంత ఇబ్బందులు ఉన్నాయి, వీధి బాలల విషయంలో కానీ చైల్డ్ మ్యారేజెస్ విషయంలో కానీ గ్రామాల్లో ఇంకా కొంత అవగాహన చేయాలి. బాగా బ్యాక్వర్డ్ ప్రాంతాల్లో మనం ఇల్లు ఐడెంటిఫై చేసి, ముఖ్యంగా మన రాష్ట్రంలో మరి మీ ఆధ్వర్యంలో మరి ఏదైతే చైల్డ్ లేబర్ ఇది ఏదైతే ఉందో వీధి బాలలు ఇలాంటి బెట్టింగ్ సైడ్ ఇది కూడా మనం నిర్మూలించడానికి ప్రభుత్వ సహకారంతో మీరు కృషి చేయాలని, మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి మనం ఈరోజు ఈ సమావేశంలో ఎందుకంటే బీజేపీ అంటేనే క్రమశిక్షణ, కమిట్మెంట్ ఉన్న క్యాడర్ ఉంది, నాయకత్వం ఉంది, క్రమశిక్షణ గల కార్యకర్తలు ఉన్నారు. నేను నా ఎమ్మెల్సీ ఎలక్షన్లో నేను స్వయంగా చూశాను. మీరు నా విజయంలో సగ భాగం బీజేపీకి ఇవ్వచ్చు, ఎందుకంటే మీ క్రమశిక్షణ నుంచే నేను నేర్చుకున్నాను. ఉదయం 6 గంటలకు పలానా స్కూల్కి వెళ్ళాలంటే 5:50 నిమిషాలకే దగ్గరికి వచ్చి తీసుకెళ్ళి అంత క్రమశిక్షణగా మరి నన్ను నడిపించిన బీజేపీ క్యాడర్ అందరికీ కూడా పేరు పేరుని అభినందనలు తెలియజేసుకుంటూ, మనం ఈరోజు దేశంలో చూస్తున్నాం, ప్రపంచ దేశాల్లోనే మనం చూస్తున్నాం.